ఏనాటికైనా పీఓకేని స్వాధీనం చేసుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టుల చర్యపై ప్రపంచ హిందువులంతా కూడా ఏకం కావాలి అని పిలుపునిచ్చారు. ఈ ఘటన వెనుక అంతర్జాతీయ కుట్ర ఉంది అంటున్నారు. ఆపరేషన్ కగార్ ఆదివాసీల మేలు కోసమే అని చెప్పారు. నక్సలైట్లు మన భారతీయులే, వారిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు కేంద్రం నిరంతర చర్యలు జరుపుతూనే ఉంది అంటున్న రాకేష్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఈ విడుదలను నివారించడానికి టెర్రరిస్టుల విడుదల నివారించడానికి 370 ఆర్టికల్ రద్దు చేసింది. కొంతకాలం కేంద్ర బలగాలు అదుపులో తెచ్చాక పరిస్థితిని ఎన్నికలు కూడా నిర్వహించి అక్కడ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇలాంటి ఒక సాఫీగా సాగిపోతున్న దశలో ఈ సంఘటన జరగడం ఎట్లా ఇది ఇప్పుడు ఈ సంఘటన సుమారు 11 సంవత్సరాల నుంచి కష్టపడి ఈ యొక్క సిచ్యువేషన్ కంట్రోల్ చేసి 370 T20 సమావేశాలు రెండోది ప్రపంచంలో నాయకులందరూ పిలిచి కశ్మీర్ సమావేశాలు పెట్టారు. అది ఎంతో ప్రయత్నం 60 ఏళ్లలో ధ్వంసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన వ్యవస్థని కోట్లాది మంది మరి మేమే కాదు, భారతీయులే కాదు, ఉన్నారు, విదేశీయులు ఉన్నారు. అంటే ఎంతో రకంగా ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది కశ్మీర్లో జీవనోపాధి కల్పించారు. భారతదేశంలో కశ్మీర్ అందరు వెళ్ళేటట్టు ఆ రకంగా ప్రణాళిక చేసిన ఒక దుర్ఘటన ఇది ఊహించలేదు. కానీ ఎప్పుడూ ఊహించని దెబ్బలు ఎదురవుతుంటాయి కాబట్టి దేశ రక్షణ విషయంలో కాపాడుగా మరీ ముఖ్యంగా హిందువుల మీద జరిగిన దాడి కాబట్టి దీనికి సరైన సమాధానం చెప్తుంది. కొన్ని దేశాలు భారత్ అండగా నిలుస్తామని ప్రకటిస్తున్నప్పటికీ చైనా మాత్రం 2 దేశాలు సమీకరణ పాటించాలని ఒక నర్మగర్భమైన వ్యాఖ్యలు చేస్తుంది. అంటే వాడు కూడా ఇప్పుడు ఎవరైతే తీవ్రవాదున్నారో చైనాకి నా కోట్ల దాకా ఏర్పడ్డది. ఆ బాధ ఏంది, 6 రోజులకి విధవరాలైన బిడ్డ బోధనేంది లేదు, ముక్కుబద్దరాలని పిల్లల ఏడుపులు, వాళ్ళ ముందే వాళ్ళ తల్లిదండ్రులను కాల్చుతుంటే తలలు వేలుతుంటే బుల్లెట్లు ఒక్కొక్క బాడీలో 53 బుల్లెట్లు ఎందుకు చదవాలి మేము? మా ధర్మం మేము చదువుతాము. మేము ఎప్పుడైనా నాకు అడిగినామా? హిందూ మతం గాయత్రి మతం చదవన్నాం? ఎవరిని అనుకున్నామా? ఎవరి మతం వాడు క్రిస్టియన్, వాడి మతం వాడు గౌరవించుకుంటాడు. అంటే ప్రత్యేకంగా కుట్రతోని హిందువులు అంటే అక్కడే కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, ఒక దగ్గర ఉందండి. ఈ హిందువులు ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. హిందువులు ఐక్యమత్యమై ఈరోజు నరేంద్ర మోడీకి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి దుశ్చర్యలు ఎదుర్కోవాలంటే హిందువుల ఐక్యత ఒకటి, దానికి సరైన సమాధానం చెప్తామని చైనా సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసినటువంటి ప్రధానమంత్రి పైన పాకిస్తాన్ నాయకులు చెడమణ వ్యాఖ్యలు చేస్తున్నప్పటి నుండి ఎట్లా అర్థం చేసుకుంటారు? పాకిస్తాన్ ఎవరిది? పాకిస్తాన్ ఎవరిదండి? పాకిస్తానే మాది కదా, మేమిచ్చింది కదా. అది ఎక్కడ దేశం 1947 వరకు పాకిస్తాన్ అనే పదమే ప్రపంచంలో లేదు. ఏదైతే పురుడు కోశమో ఆ ప్రాణం తీసే శక్తి కూడా మాకు అవసరమైతే పాకిస్తాన్ని భారతదేశంలో కలిపేసుకుంటాం. అది మా దేశం, మా నేల, సనాతన ధర్మం విరచిన్న నేల. ప్రతి ఒక్కరు అవసరమైతే ఇక్కడున్న హిందువులందరినీ కూడా పాకిస్తాన్ పంపించుకుని కంట్రోల్ చేసుకుంటాం. పీఓకేను మరోసారి స్వాధీనం చేసుకునే అవకాశాలు ఏమన్నా? 100%. అది మా బీజేపీలో ముందు నుంచి ఉంది. అది 370 ఆర్టికల్, రామజన్మభూమి, ఇవన్నీ ఆవిడ సిద్ధాంతాల్లో ఒక భాగం. ఒకరోజు ప్రణాళిక దేశ రక్షణ విషయం రక్షణ శాఖ మంత్రులు, సైనిక నిపుణులు అజిత్ డోవల్ గారు దేశ ప్రధాని నిర్ణయించాల్సిన సమస్యలు కాబట్టి ఈ రోజు కాకుండా రేపైనా పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తారు. నిన్న కేసీఆర్ రజతోత్సవ సభలో మాట్లాడిన మాట మీ పార్టీ ఏదో ఆయన మారలేదు ముసలాయని అర్థమైంది. ఈ అంతా నేను వచ్చేడు 15 లక్షల తెచ్చుకున్నాడు నన్ను చూపించి ఒక్కరన్నా మాట్లాడి ఇచ్చిన సంత కొడుకును కూడా మాట్లాడేది, సంత బిడ్డని అల్లుని కూడా మాట్లాడేది. అంటే వాళ్ళకి నియంత్ర లక్షణాలు పోలేదు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి అమాయక ప్రజల్ని 1200 మంది బిడ్డలని ఆత్మహత్య గురుగొల్పి అందాల పెట్టి కుటుంబ పాలన చేసి నియంత్రిత పాలన చేసి అవినీతి మహారాజుగా విరచిల్లినోడు. నిన్న చూడండి, ఇలా 2,000 కోట్లు ఒక ఆఫీసర్కి దొరికితే కొడుకులు ఎంత తిన్నారు ఈ కాళేశ్వరం ఉన్నట్టు అందరు తడకుంది. డబుల్ ఇంజన్ సర్కార్ రాని అందరికందరు బరాబర్ చెప్తాం. నిన్ననే 2,000 కోట్లు కాళేశ్వరం ఇంజనీరే 2,000 కోట్లు ఈ కొడుకులు తిన్నారు. అంటే తెలంగాణ ప్రజలను అప్పులపాలు చేసి 20 లక్షల కోట్ల బడ్జెట్ మొత్తం గరగనాకి మళ్ళీ 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు రాష్ట్రాన్ని దివాలా పట్టించి ఈరోజు వచ్చి ఏం చేసిందండి తెలంగాణకు? కగార్ ఆపరేషన్ ఇప్పుడు ఒక రాజకీయ అస్త్రం అయిపోయింది వివిధ పార్టీలకు. ఒకవైపు కేసీఆర్ నేను త్రిపాల భక్తాన్ని బహిరంగంగా ప్రకటించడం, మరోవైపు శాంతి చర్చల కోసం శాంతి కమిటీలు ప్రయత్నాలు చేయడం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాజీ హోంమంత్రి జానారెడ్డి ఇవన్నీ సంఘటనలు సీఎం ఉన్నదే కింద తెలంగాణ కింద ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి వీళ్ళ లెక్కలు తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా భారతీయులు మేము కూడా అంటున్నాం కదా, నిజంగా అంటున్నారు. మీరు 2021లో సరెండర్ కండి, జనజీవన స్వాతంత్రం రండి,
వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఉన్నారే కదా 3 రాష్ట్రాల్లో ఒకటి దాంట్లో కాబట్టి రేవంత్ రెడ్డి దాంట్లో లెక్కలో తీసుకోము. ఆ కేసీఆర్ అసలే పట్టించుకోము మేము. ఓ ఫామ్ హౌస్కు పెద్దమ్మగా జీరో రేగా. ఈ కగారులో ఆదివాసీలు బాధితులు అవుతున్నారు, వాళ్ళు కాపాడేయాలని ఒక వాదన అనిపిస్తుంది. కలెక్టర్ కూడా చుట్టుముట్టారు, ఇది ఆదివాసీలను అంచవేసే ప్రక్రియ అని చెప్తున్నారు. వారు చర్య ఆదివాసుల సంస్కృతిని కాపాడుతారు. ఆదివాసులను కాపాడుకోవడానికి, ఆదివాసుల అభివృద్ధి గురించి ప్రపంచం వైపు వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ టవర్లు వాళ్ళగొట్టడం, టెలిఫోన్ స్కూళ్ళు వేలు చేయడము. ఏ ఆదివాసులకు విద్యాలయాన్ని గురించి చేస్తారా? వాళ్ళకి ఏదైతే ఈ టెక్నాలజీ కావచ్చు అవన్నీ టవర్లు వేలు చేయడము, వాళ్ళకి రావాల్సిన అభివృద్ధి ఫలాన్ని అందకుండా వేయడం అదొక చర్యలో భాగంగా ముందుకెళ్తుంది. కాబట్టి మ్యాక్సిమం కంట్రోల్ అయింది. తీవ్రవాదులు కూడా అందరూ లొంగిపోతున్నారు. ఒక సంవత్సరం చర్చలకు వస్తామని ప్రకటిస్తున్నారు. ఏంటి చర్చించాలంటారా? అంటే సరైన వేదికలో చర్చిస్తారంటే చర్చిస్తున్నారు. చర్చలు జరుగుతూనే ఉన్నాయి, నిరంతరం జరిగే చర్చ ప్రక్రియ. వాళ్ళు ఎవరో కాదు నక్సలైట్లు, మా భారతీయులు. మా బిడ్డలు మేము చర్చలు చేసుకుంటాము, వాళ్ళని సరైన దారిలో పెట్టుకుంటాము, చర్చిస్తాము, కలుపుతాము, వాళ్ళ జీవనోపాధి చూపిస్తాము. వీళ్ళు ఎవరండి? రాజకీయ నక్సలైట్లను పెంచుకొచ్చిందే కాంగ్రెస్, నక్సలైట్లను చంపితే కేసీఆర్. ఫస్ట్ రాగానే ఎన్కౌంటర్ చేసిండు, మనం ఎన్కౌంటర్ చేస్తే కేసీఆర్. ఈ దొరల రాజ్యంతోనే కదా ఒకప్పుడు ఈ రకంగా చేసి ఈరోజు మేము ఆ సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొచ్చాం. నక్సలైట్లు కూడా బేరక్లో పిలిపించిన అంశాలు ఎప్పుడో అవి చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి. చాలా వందలాది మంది సరెండర్ అవుతున్నారు. వాళ్ళు సరైన మా భారతీయులు మా గుండెల్లో పెట్టి చివరగా పహల్గామ్ ఘటనలో ఇంటెలిజెన్స్ లోపం అని చెప్తున్నారు కొన్ని పార్టీలు, కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటెలిజెన్స్ లోపం అంటే మరి ఇందిరాగాంధీని చంపింది వాళ్ళు. ఇందిరాగాంధీని ప్రధానమంత్రి ఉండగా ఇంట్లో చంపినప్పుడు కొన్ని ఉంటాయి. అవన్నీ అంత బహిరంగ చెప్పలేదు. కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అది దురదృష్టకరం. ఇంటెలిజెన్స్ తెలుసుకుంటూ ఉంటే తప్పేముంది? ఇప్పుడు 140 కోట్ల దేశము, 30 రాష్ట్రాలు, ఇవన్నీ నిరంతరం. కాశ్మీర్లో కూడా లక్షలాది మంది సైనికులు డిప్యూటీ చేసాం. కొన్నిసార్లు నమ్మించి దెబ్బకొట్టడం కావచ్చు, ఇంటి దొంగలు కావచ్చు, రకరకాల సంఖ్యలు ఉంటే దానికి సరైన సమాధానం ఇస్తాం. ఇది ఒక్కనేనండి ఇంటెలిజెన్స్. అమెరికాలో కూడా టవర్స్ వేట్ చేశాం, వెళ్ళాడాను. ట్విట్ టవర్స్ వేట్ చేశాం, ఫ్లైట్లలో బాంబులు వేచాడు, ఒకటి సిరియాలో బాంబులు వేస్తున్నాడు, రష్యాలో వెళ్తున్నాడు, ఒకడు అమెరికాలో కూడా కాల్ చెప్తాడు. లేదా ఇంటెలిజెన్స్ ఇది జరుగుతుంది. అంటే జరగడం బాధాకరం. మరీ ముఖ్యంగా హిందువుల్ని తిప్పి మరీ హిందువులని చెప్పడం అది దురదృష్టకరం, బాధాకరం. దీన్ని బట్టి కూడా భారతీయులు, ప్రపంచవ్యాప్తంగా హిందువులు కులపుచ్చి తగ్గించుకోండి. మీ అందరికీ కులాలు ఉన్నాయి కానీ చంపేటోడికి మాత్రం మిమ్మల్ని హిందువుల విషయంలో ఇది తెలుసుకొని సమస్యలని నేను ఇది మొత్తం మీద పహల్గామ్ ఘటనతో దేశం చాలా సీరియస్గా ఉంది. ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దేశ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు, గట్టి చర్యలు తీసుకోవాలని సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి వ్యక్తమవుతుందంట. అలాగే ఇంటెలిజెన్స్ లోపం కాదు, అక్కడ కేవలం టెర్రరిస్టులు హిందువులను టార్గెట్ చేసి చెప్పడం అనేది బాధాకరం. దీనికి వాళ్ళంతా కూడా హిందువులంతా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలంటారు. అలాగే కగార్ ఆపరేషన్ అది ఆదివాసీలను కాపాడుకోవడం కోసమే కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఆదివాసుల అభివృద్ధిని అడ్డుకుంటున్న తీవ్రవాదానికి వ్యతిరేకం తప్ప ఆదివాసులకు కాదు. నక్సలైట్లు కూడా మా భారతీయ బిడ్డలే, వాళ్ళతో నిరంతరం చర్చలు జరుగుతున్నాయి, లొంగిపోతున్నారు. జనసేవల స్రవంతిలో కలిసేందుకు వారికి కూడా అవకాశం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. అలాగే కేసీఆర్ తన నియంతృత్వాన్ని వీడలేదు. నిన్న సభతో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. ఆయన మారటాల్సింది మారకుండా అదే నియంతృత్వాన్ని పెట్టారని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్